వ్యవసాయం దేశానికి ఆత్మ లాంటిదని దానిని విస్మరించరాదని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. హైదరాబాద్ హైటెక్స్ లో జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు గ్రామీణ అభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న ప్రపంచ మార్పు కోసం గ్రామీణ ఆవిష్కరణల సాధికారత పేరుతో 2 రోజుల సదస్సును ఆయన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. నాబార్డ్ వంటి సంస్థలపై దేశవ్యాప్తంగా సంస్థలు పూర్తి నమ్మకాన్ని ఉంచాయన్నారు. గ్రామీణ ప్రజల ఆర్థిక అభివృద్ధి కోసం నాబార్డ్ తీసుకొస్తున్న మార్పులు ప్రశంసనీయమన్నారు. చాలా సంవత్సరాలుగా ఇరిగేషన్లో కానీ మిగతా ఏ శాఖకు సంబంధించినటువంటి నాబార్డుని అడిగినా సహాయ సహకారాలు అందిస్తూ ఈనాడు రైతాంగానికి చేదోడు వాదనగా ఉన్నటువంటి ఈ జాతీయ గ్రామీణ బ్యాంకుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రైతాంగ పక్షాన. అదేవిధంగా స్టార్టప్లకు సంబంధించి మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, టెక్నాలజీ, ప్రపంచవ్యాప్తంగా నిర్మితమవుతున్నటువంటి ఆవిష్కరణలో మనం కూడా ముందుండాలని తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఈ యొక్క స్టార్టప్లను ప్రమోట్ చేస్తూ, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ముందుకెళ్తా ఉంది. దానికి ఈ యొక్క సమ్మిట్ ఉపయోగపడాలని గ్రామీణాలలో ఎఫ్యూలు కూడా స్టార్టప్లుగా తయారవుతున్నారు. అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా ఈ యొక్క స్టార్టప్లకి ముందుకు వస్తున్నారు. మీ యొక్క సహాయ సహకారాలు, అధికార యంత్రాంగం, అదేవిధంగా బ్యాంకర్స్ చేయూతనిచ్చి నిరుద్యోగ యువతతో పాటు వ్యవసాయం చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు పండించినటువంటి పంటల్ని యాడ్గా ఉండాలి అంటే ఏదో ఒక స్టార్టప్ ద్వారా ముందుకొచ్చి ఆ పంటలకి విలువను పెంచుకొని, ఆదాయాన్ని పెంచుకొని రైతాంగాన్ని స్థిరంగా నిలబడేటట్టుగా ఉండాలంటే ఈ ఆవిష్కరణ అత్యంత అవసరం. కాబట్టి దీన్ని ఇన్ని కోణాల్లో అందరినీ ఏకం చేసి ఈ యొక్క సమ్మిట్ నిర్వహిస్తున్నటువంటి నాబార్డుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీకు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తప్పకుండా స్టార్టప్లకి, అదేవిధంగా బ్యాంకర్స్కి, అదేవిధంగా మార్కెటింగ్ చేసేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వ్యవసాయ పరంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సమస్యలు ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున సుమారు 1,00,000 కోట్లు పైబడి బట్టి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సంవత్సరాల కాలంలోనే రైతాంగాన్ని